హలో వ్యూవర్స్, హలో డాక్టర్ ప్రోగ్రాంలో మళ్ళీ స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ అనెస్థీసియా. మనందరికీ తెలుసు అనెస్థీసియా అనేది సర్జికల్ ప్రొసీజర్స్లో పేషెంట్కి నొప్పి తెలియకుండా వాడతామని. ఈ టాపిక్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనెస్థీసియా ఎలా పనిచేస్తాయి అండ్ వాటికి గల కామన్ ఇండికేషన్స్ ఏంటి అన్నవి చూద్దాం. సో అనెస్థీసియాని ఆర్ మత్తుని మనకిచ్చే డాక్టర్ని మనం అనెస్థెటిస్ట్ అని పిలుస్తాం. వీళ్ళు డైరెక్ట్గా పేషెంట్ కాంటాక్ట్లో ఉండకపోయినా, అంటే లైక్ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ అయితే ఎల్లప్పుడూ పేషెంట్తో కాంటాక్ట్లో ఉండే డాక్టర్స్ వీళ్ళే కాబట్టి పేషెంట్కి డైరెక్ట్గా వాళ్ళతో పరిచయం అనేది ఉంటుంది. కానీ ఈ అనెస్థెటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్స్లో ఒక చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. అసలు అనెస్థెటిస్ట్ లేని మేజర్ ఐసీయూని మనం ఊహించలేము. మనం అనుకుంటున్నట్టుగా వీళ్ళు ఓన్లీ సర్జరీ టైంలో మత్తు ఇవ్వడానికి మాత్రమే కాకుండా ఈవెన్ ఐసీయూలో పేషెంట్ ఎప్పుడైతే వెంటిలేటర్స్లో ఉంటారో ఆ మొత్తం కేర్ కూడా ఈ అనెస్థెటిస్టులే చూస్తూ ఉంటారు. అనెస్థీసియాలో అసలు ఏం జరుగుతోంది మన బాడీకి అన్నది తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఈ చెయ్యి కదపాలి అనుకుంటే గనక మన కండరాలు ఏవైతే మూవ్ అవుతున్నాయో అవన్నీ కూడా వాటికి సప్లై చేసే నర్వ్స్ వల్లే మూవ్ అవుతున్నాయి. సో మూవ్ చేసేది కండరం అయినప్పటికీ ఆ మూమెంట్ని తీసుకొచ్చేది అక్కడికి వస్తున్న నరం. ఈ నరం మళ్ళీ చిన్న చిన్న నరాలన్నీ కలిసి ఒక పెద్ద నరం కిందకి మారుతాయి. అలాగ పెద్ద నరాలన్నీ కలిసి మన ఏదైతే వెన్నుపూసలో వెన్నుపాము ఆర్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో అక్కడే మళ్ళీ అన్నీ వెళ్ళి కలుస్తాయి. ఈ స్పైనల్ కార్డ్ నుంచి ఈ నరాలన్నీ పెద్ద పెద్ద నరం కింద, ఒకే నరం కింద మారి ట్రాక్ట్స్ కింద మారి ఇవే బ్రెయిన్ వరకు మన సెన్సేషన్స్ని కానీ, మన మోటార్ కంట్రోల్ చేసే నర్వ్ ఇంపల్స్లను కానీ చేరవేస్తూ ఉంటాయి. అటు ఇటు అంటే మెదడుకి తీసుకెళ్తూ ఉంటాయి. అలాగే మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ని మళ్ళీ కండరాల వరకు మోసుకెళ్తూ ఉంటాయి. సో స్పైనల్ కార్డ్ వెళ్ళి మన బ్రెయిన్లో ఎండ్ అవుతుంది. సో ఫైనల్ సంకేతాలన్నీ మన బ్రెయిన్కే చేరుకోవాలి. ఇవాళ చూసేది జనరల్ అనెస్థీసియా. సో జనరల్ అనే పదం ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి ఇది ఒక పర్టికులర్ భాగాన్ని అంటూ కాకుండా మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ చేసే అనెస్థీసియానే మనం జనరల్ అనెస్థీసియా అంటాం. ఇది డైరెక్ట్గా వెళ్ళి మెదడు మీదే ఈ మందులు పనిచేస్తూ ఉంటాయి. సో ఏ కండిషన్స్లో జనరల్ అనెస్థీసియా వాడతారు? సో మేజర్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్పెషలీ హార్ట్కి సంబంధించిన సర్జరీలు కానీ, ఊపిరితిత్తులకి సంబంధించిన సర్జరీలు కానీ, చాలా దీర్ఘంగా ఎక్కువసేపు చేయాల్సిన మేజర్ క్యాన్సర్ సర్జరీలు లాంటివి కానీ, లేదా ఏదైనా గొంతుకి సంబంధించిన ట్యూమర్ సర్జరీలు కానీ, ఈవెన్ హెడ్ ఇంజరీస్ కానీ, లేకపోతే హెడ్ లోపల చేయాల్సిన సర్జరీస్ కానీ, వీటన్నిటికీ మెయిన్గా జనరల్ అనెస్థీసియానే వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే జనరల్ అనెస్థీసియా మనం ఇస్తున్నామో మనం 3 విధాలుగా యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఒకటి, డెఫినెట్గా వాళ్ళకి పెయిన్ అనేది తెలీదు. రెండోది, సెడేషన్ ఆర్ కంప్లీట్ అన్కాన్షియస్ స్టేట్, అంటే వాళ్ళకి పరిసరాల పట్ల ఎటువంటి అవగాహన ఇక ఉండబోదు. నెక్స్ట్, ఆ టైం పీరియడ్ వరకు, అంటే వాళ్ళు మళ్ళీ అనెస్థీసియాలోంచి బయటపడే వరకు వాళ్ళకి ఆ జరిగిన ఈవెంట్స్ గురించి ఎటువంటి మెమరీ కూడా ఉండదు. దీన్నే మనం అమ్నీసియా అని అంటాం. అండ్ వీటన్నిటితో పాటు మజిల్ రిలాక్సెంట్ అనే మందులు ఇవ్వడం వల్ల వీళ్ళ కండరాలు చాలా లూజ్గా అయిపోయి సర్జరీ చాలా ఫ్రీగా చేసే వీలుంటుంది. కానీ మరి ఇప్పుడు కండరాలన్నిటినీ వాటి పట్టును కోల్పోతున్నాయి. దాంట్లో ఛాతీ కండరాలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి ఊపిరి సొంతంగా తీసుకోలేరు. సో మనం అనెస్థీసియా ఇచ్చే ముందే వీళ్ళకి గొంతులోకి ఒక ట్యూబ్ అంటూ వేసి వాళ్ళ ఛాతీలోకి మనమే ఆక్సిజన్ని మెషిన్ ద్వారా పంప్ చేస్తూ ఉంటాం. సో ఒకలాంటి వెంటిలేటర్ కైండ్ ఆఫ్ సెటప్పే ఇక్కడ కూడా ఉంటుంది. సో అనెస్థీసియా ఎఫెక్ట్లోంచి మళ్ళీ పేషెంట్ రివర్ట్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఈ సపోర్ట్లోనే ఉంటారు. అంటే వాళ్ళ ఊపిరంతా మన కంట్రోల్లోనే, అంటే అనెస్థెటిస్ట్ కంట్రోల్లోనే ఉంటుంది. దాంతోపాటు ఇందాక చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అంటే కంప్లీట్ అన్కాన్షియస్ స్టేట్, కంప్లీట్ లాస్ ఆఫ్ మెమరీ ఆ టైం పీరియడ్ వరకు, అండ్ కంప్లీట్ పెయిన్ రిలీఫ్, ఈ 3 ఉంటాయి. ఏదైతే నెక్స్ట్ అనెస్థీసియా మనం కామన్గా చూస్తామో అది స్పైనల్ అనెస్థీసియా. అందులోనే కొంచెం వేరియేషన్ ఉన్నదాన్ని మనం ఎపిడ్యూరల్ అనెస్థీసియా అని కూడా అంటాం. సో కామన్గా అందరికీ తెలిసిన స్పైనల్ అనెస్థీసియా చేసే సర్జరీలు ఏవంటే
జనరల్గా చేసే సిజేరియన్ సెక్షన్స్, హెర్నియా ఆపరేషన్స్, ప్రాస్టేట్ కానీ యూరినరీ బ్లాడర్కి సంబంధించిన ఆపరేషన్స్, ఆర్ లేడీస్లో అయితే హిస్టెక్టమీ, ఓవరీస్కి సంబంధించిన ఆపరేషన్స్. అది కాకుండా ఇంకా లోవర్ లింబ్ అంటే కాళ్ళల్లో ఏదైనా మేజర్ ఫ్రాక్చర్స్ జరిగి అందులో రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ వేస్తున్నప్పుడు, ఆర్ ఏదైనా రక్తనాళాలకి సంబంధించిన ఆపరేషన్ కాళ్ళలో చేస్తున్నప్పుడు, ఇలాంటి మేజర్ వాటికి స్పైనల్ ఎనెస్థీషియాలో యూజువల్గా చేయడం జరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనం ఇందాక ఏదైతే చెప్పామో, మన వెన్నుపూస లోపల ఏదైతే స్పైనల్ కార్డ్ అనేది ఉందో అది డివైడ్ అవుతూ వస్తుంది. ఎవ్రీ వర్టిబ్రల్ లెవెల్ దగ్గర ఒక నరాన్ని అది బయటకి పంపిస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే అది లోవర్ డౌన్ అంటే మన వెన్నుపూసలో లాస్ట్ వర్టిబ్రాస్కి చేరుకుంటుందో దాని తర్వాత ఓన్లీ ఇంకా కార్డ్ అనేది ఆగిపోతుంది అక్కడికి. ఓన్లీ నరాలు మాత్రమే అక్కడి నుంచి ఇంకా కిందికి డిసెక్ట్ అయ్యి కిందికి అన్ని భాగాలకి సప్లై చేస్తూ ఉంటాయి. సో మనం ఇచ్చే అనెస్థీసియాని మనము ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ నర్వ్స్ మీద టార్గెట్ చేస్తున్నాం. సో ఒక సూది ద్వారా మనం ఈ స్పైనల్ కార్డ్ మీద ఏదైతే పొరలు ఉంటాయో వాటిని మనం రెండు పేర్లతో పిలుస్తాం, డ్యూరా మ్యాటర్, అరెక్నాయిడ్ మ్యాటర్ అని. సో బేసికలీ ఆ డ్యూరా మ్యాటర్ అనే పొరకి లోపల కనుక మనం ఎనెస్థీసియా ఇచ్చినట్టయితే దాన్ని మనం స్పైనల్ ఎనెస్థీసియా అని పిలుస్తున్నాము. అదే ఈ డ్యూరా మ్యాటర్ అనే పొర ఏదైతే ఉందో స్పైనల్ కార్డ్ చుట్టూ, దాని అవతల అంటే దాన్ని మనం ఇంకా చొచ్చుకుని పోలేదు, దాని బయట ఉన్న స్పేస్లోకి కనుక మనం ఎనెస్థీసియాని పంపించినట్టయితే దాన్ని మనం ఎపిడ్యూరల్ ఎనెస్థీసియా అని పిలుస్తాం. సో ఇందాక చెప్పిన మేజర్ ఆపరేషన్స్ అన్ని యూజువల్గా స్పైనల్ ఎనెస్థీసియాలో చేస్తారు. ఎపిడ్యూరల్ ఎనెస్థీసియా అనేది మనం ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. స్పెషల్లీ ఎవరికైతే నార్మల్ డెలివరీస్లో ఎపిడ్యూరల్ ఎనెస్థీసియా తీసుకున్నామని చెప్తున్నారు, అలాంటి కేసెస్లో కొన్నిసార్లు ఎక్కువ నొప్పి ఉండొచ్చు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో అనుకున్న వాళ్ళలో ఈ ఎపిడ్యూరల్ ఎనెస్థీసియా క్యాథెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువసేపు అలాగే ఉంచడం వల్ల ఈవెన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా అందులో కొద్దిగా మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఎక్కువ పెయిన్ రిలీఫ్ తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ అనెస్థిస్టులు కేస్ టు కేస్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎటువంటి అనెస్థీసియా ఇవ్వాలి అన్నది. సో ఇది ఎలా పనిచేస్తుంది? సో ఇందాక చెప్పినట్టు ఇది డైరెక్ట్గా ఆ నరాలు ఏవైతే స్పైనల్ కార్డ్ నుంచి బయటికి వస్తున్నాయో ఆ నరాల మీద యాక్ట్ చేయడం వల్ల ఆ నరాలు సప్లై చేసే అన్ని అవయవాలలో సెన్సేషన్స్ని తగ్గిస్తాయి. అలాగే వాళ్ళకి ఆ స్పెసిఫిక్ నరాలు సప్లై చేసే కండరాల మీద కూడా పట్టు ఉండదు. సో వాళ్ళు స్పైనల్ ఎనెస్థీసియాలో ఉన్నప్పుడు వాళ్ళు కాళ్ళు కదపడం అంటూ చేయలేరు. అలాగే లోవర్ అబ్డోమిన్ అంటే మన బొడ్డుకి కింద భాగంలో కూడా వాళ్ళకి సెన్సేషన్స్ అనేవి పూర్తిగా ఆగిపోతాయి, తెలియవు. బట్ ఇది మెదడు మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించట్లేదు కాబట్టి పేషెంట్ ఫుల్గా కాన్షియస్లోనే ఉంటారు. వాళ్ళకి జరుగుతున్న ప్రతిదీ అర్థం అవుతూనే ఉంటుంది, బయట ఎవరేం మాట్లాడినా వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు బాగా ఆందోళనగా ఉన్న పేషెంట్స్లో కొద్దిగా సెడేటివ్ ఇచ్చి స్పైనల్ ఎనెస్థీసియా కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. ఎపిడ్యూరల్ అనెల్జీసియాకి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్పైనల్ లాగే పనిచేసినప్పటికీ పెయిన్ రిలీఫ్ అయితే డెఫినెట్గా చాలా బాగుంటుంది ఎపిడ్యూరల్లో. కాకపోతే కండరాల మీద ఇంకా కంప్లీట్ కంట్రోల్ యూజువల్గా పోదు. కొద్ది వరకు మనం కదపడం అన్నది ఇంకా వీలవుతుంది ఎపిడ్యూరల్ అనెస్థీసియాలో. స్పైనల్లో అయితే కంప్లీట్గా ఆ కింది పార్ట్ అంతా పారలైజ్ అయిపోయినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు జనరల్ అనెస్థీసియా, స్పైనల్ అనెస్థీసియా గురించి చూసాము. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా అనెస్థీసియాలు ఉన్నాయా? ఇంకొకటి రీజనల్ అనెస్థీసియా లేకపోతే నర్వ్ బ్లాక్ టెక్నిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చేతిలోనే ఏదో ఆపరేషన్ కానీ ఏదైనా ఆర్థోపెడిక్ సర్జరీ లాంటిది కానీ ప్రొసీజర్ లాంటిది కానీ జరుగుతుంది అనుకోండి. అది చాలా పెయిన్తో కూడుకున్న ప్రొసీజర్. పేషెంట్ ఈవెన్ సెడేషన్, మైల్డ్ సెడేషన్ ఇచ్చినప్పటికీ అది తట్టుకోరు అని వాళ్ళకి తెలిసినప్పుడు కంప్లీట్గా ఆ పర్టికులర్ చేతికి వెళ్ళే నరాన్ని వాళ్ళు బ్లాక్ చేయడానికి వీలుంటుంది. దీంట్లో స్పైనల్ ఎనెస్థీసియాకి దీనికి తేడా ఏంటంటే స్పైనల్లో మనం ఈవెన్ ఒకవేళ మనం ఒక కాలుకి సర్జరీ చేస్తున్నప్పటికీ మనకి పొట్ట కింది భాగము, రెండు కాళ్ళు అన్నీ ప్యారలైజ్ అయిపోయి ఉంటాయి. బట్ ఈ రీజనల్ ఎనెస్థీసియాలో ఓన్లీ ఆ పర్టికులర్ కాలు కానీ చెయ్యికి కానీ ఆర్ కొన్నిసార్లు ఈ దవడ బోన్స్కి కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ నరాన్ని మాత్రమే బ్లాక్ చేసి వీలుంటుంది. సో ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే వాళ్ళకి సెన్సేషన్స్ అనేవి తగ్గుతాయి. అలాగే అక్కడున్న కండరాలు కూడా వాటి మూవింగ్ శక్తిని కొంచెం సేపటి వరకు కోల్పోతాయి. ఇంకా లోకల్ అనెస్థీసియాలో విధాలు చెప్పాలంటే
సింపుల్ లోకల్ ఎనెస్థీసియా అంటే ఏదైనా చిన్న చీమగడ్డ లాంటిది ఉంది, చిన్న సైజ్ ఏదైనా మైనర్ ప్రొసీజర్ ఉన్నప్పుడు మనకి ఇంత మేజర్ ఎనెస్థీసియా అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం పేషెంట్కి నొప్పి తెలియకూడదు అని మన పర్పస్ ఉన్నప్పుడు మనం ఇచ్చేదే ఈ లోకల్ ఎనెస్థీసియా. అంటే చర్మం కింది భాగంలోకి చిన్న అమౌంట్లో ఈ లోకల్ ఎనెస్టిక్ ఇంజెక్షన్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఏరియాలో మనం సర్జరీ మైనర్ ప్రొసీజర్ చేస్తున్నామో ఆ ఏరియా చుట్టూతా చిన్నగా ఈ మందుని ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. దానివల్ల ఆ టర్మినల్ నర్వ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆ పర్టికులర్గా ఆ ఏరియాని మాత్రమే సర్వ్ చేస్తున్న చిన్న చిన్న నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్లాక్ చేయగలుగుతాం. దీని ఎఫెక్ట్ కూడా చాలా తొందరగానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్గానే అక్కడ సెన్సేషన్స్ని ఫీల్ అవ్వడానికి వీలవుతుంది. బాగా చిన్న ప్రొసీజర్స్కి ఈ లోకల్ ఎనెస్థీసియాని వాడడం జరుగుతుంది. ఇంకా ఒక ఎనెస్థీసియా గ్రూప్ ఏంటంటే షార్ట్ జనరల్ ఎనెస్థీసియా. దీని అర్థం ఏంటంటే జనరల్ ఎనెస్థీసియాలో ఎలా అయితే 3 మేజర్ ప్రాపర్టీస్ ఉన్నాయో, మనకి మెమరీ ఉండకూడదు, మనకి పెయిన్ ఉండకూడదు, అండ్ మనం కాన్షియస్ స్టేట్లో ఉండకూడదు. ఈ 3 మనం షార్ట్ జనరల్ ఎనెస్థీసియాలో కూడా తీసుకురావచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అందులో మనకి మజిల్ పెరాలసిస్ అంటే పూర్తిగా కండరాల్లో పట్టు కోల్పోతాం జనరల్ ఎనెస్థీసియాలో, కాబట్టి వెంటిలేటరీ సపోర్ట్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అదే షార్ట్ జనరల్లో ఏవైతే మందులు మనం ఇస్తున్నామో అవి ఇంకా మన బ్రీదింగ్ మీద ఎఫెక్ట్ చూపించట్లేదు. మిగతా 3 ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ ఇంకా బ్రీదింగ్ మీద అవి ఏమీ ఎఫెక్ట్ చూపించట్లేదు, కాబట్టి పేషెంట్ సొంతగానే బ్రీదింగ్ తీసుకోగలుగుతారు. దీన్ని షార్ట్ జనరల్ అని అంటున్నాం కాబట్టి చాలా చిన్న ప్రొసీజర్స్కి ఇలాంటివి యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏవైతే మనకి ఒక 20 to 30 మినిట్స్ లోపు అయిపోతాయి అనుకున్న ప్రొసీజర్స్లో యూజువల్గా షార్ట్ జనరల్ ఎనెస్థీసియా వాడడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా మేజర్ ఫేస్ మీద కానీ ఎక్కడైనా మేజర్ కట్స్ ఉన్నప్పుడు, స్పెషల్లీ చిన్నపిల్లల్లో ఈవెన్ సూచరింగ్ వేయడానికి కూడా వాళ్ళు బాగా మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి షార్ట్ జనరల్ వాడుకునే వీలుంటుంది. అలాగే చిన్న సైజ్ ప్రొసీజర్లకి, ఈవెన్ వెసెక్టమీ ఇలాంటి ప్రొసీజర్లకి, ఈవెన్ ఎనీ చిన్న సైజ్ మైనర్ ప్రొసీజర్స్కి మనం షార్ట్ జనరల్ ఎనెస్థీసియా అన్నది వాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక లాస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే టాపికల్ ఎనెస్థీసియా. స్పెషల్లీ మనం చిన్నపిల్లల్లో ఈ క్యానులాస్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఈ చెవులు కుట్టించినప్పుడు కానీ, ఏదైనా మైనర్ ప్రొసీజర్ బట్ దాంట్లో పెయిన్ ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు ఆ పెయిన్ తగ్గించుకోవడానికి మనం వాడేదే ఈ టాపికల్ ఎనెస్థీసియా. దీంట్లో కొన్ని రకాల మెడికల్ ప్యాచెస్ దొరుకుతాయి. దాన్ని ఆ పర్టికులర్ ఏరియా మీద వేసి ఉంచినప్పుడు కొంచెం సేపటి తర్వాత ఆ ఏరియాలో మనకి ఎటువంటి చలనము తెలీదు. మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం నార్మల్గానే అక్కడ సెన్సేషన్స్ని పొందగలుగుతాం. అలాగే కొన్నిసార్లు గొంతులో కూడా ఈ ఎనెస్థెటిక్ స్ప్రేస్ వాడతారు. ఎప్పుడైతే మైనర్ డెంటల్ ప్రొసీజర్స్ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే గొంతుకు సంబంధించిన ఏదైనా మనకి స్కోప్ పెట్టి చూస్తున్నప్పుడు కానీ ఇలాంటి ఎనెస్థెటిక్ స్ప్రేస్ని నోట్లో స్ప్రే చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి అక్కడ వాళ్ళు ముట్టుకున్నప్పుడు కానీ, టెస్ట్ చేసినప్పుడు కానీ మనకి ఒకలాంటి దగ్గు కానీ, వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ టచ్ చేస్తున్నా గొంతు లోపల మనకి యూజువల్గా తెలియదు. సో ఇది బ్రీఫ్గా అనెస్థీసియాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనెస్థీసియా, ఎవరికి ఏది వాడతారు అన్నది మీ డాక్టర్ సలహా మేరకి మీరు మీ ఉన్న కండిషన్ బట్టి నిర్ణయించుకోవడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ.